హలో అక్క, కోడళ్ళు అంటే అంతే ఉంటారక్క. నాకు దొరికినట్టు మంచి కోడళ్ళు దొరకాలంటే అదృష్టం ఉండాలక్క. ఏమైంది అత్తమ్మా? మన జ్యోతత్తుంది కదా, వాళ్ళ కోడళ్ళు అస్సలు పని చేస్తలేరంట, మస్తు సతాయిస్తున్నారంట. అవునత్తమ్మా, మొన్న జ్యోతత్త నాకు కూడా చెప్పింది ఫంక్షన్ లో కలిసినప్పుడు. అదే చెప్తున్నానే, నాకు దొరికినట్టు బంగారం లాంటి కోడళ్ళు దొరకాలంటే అదృష్టం ఉండాలని. ఈ నెల మన అందరం కలిసి తిరుపతి వెళ్దాం. ఓ వారం మంచిగా తిరిగేసి వద్దాం. అవునండి, మనం చాలా రోజులైంది బయటికి వెళ్ళి. ఇదో మీ ఇద్దరికే చెప్తున్నా, మీ హస్బెండ్స్ ని కంట్రోల్లో పెట్టుకొని వారం రోజులు లీవ్ పెట్టించే బాధ్యత మీదే. సరే అత్తమ్మా. మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాం. నా దగ్గర 4 తులాలు బంగారం ఉందమ్మా, 2 తులాలు పెట్టి 2 చైన్లు చేపిద్దాం. దేనికత్తమ్మా? దేనికేంటమ్మా, మీ ఇద్దరి కోసమే. మాకెందుకు అత్తమ్మా, మీకేదైనా మంచి చేంజ్ చేపిద్దాం. వద్దమ్మా, ఎన్నో రోజుల నుండి చేపిద్దాం అనుకుంటున్నా. అయినా మన చుట్టాల ఫంక్షన్లు కూడా ఉన్నాయి కదా, మనం ఎందుకు తగ్గాలి? అత్తాకోడళ్ళ మధ్య అనుబంధం ఇంత స్ట్రాంగ్గా ఉంటే ఏ కుటుంబమైనా ఆనందంగానే ఉంటుంది కదా.